Hey, hello guys. Welcome back to our channel RJ Vlogs. So after a long gap, to be honest, చెప్పాలంటే సో ఇప్పుడు మేము ముందుకి రావడానికి రీజన్ ఏంటంటే వీ హ్యావ్ అన్ అప్డేట్ రిగార్డింగ్ నోటిఫికేషన్ ఇన్ దిస్ ఇయర్. సో మనకు తెలిసింది ఏంటంటే ఇంతకుముందు వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వీ నో హౌ నోటిఫికేషన్ వర్క్స్, జాబ్ క్యాలెండర్స్ ఎట్లుండే అనేది తెలుసు. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చింది మనకి 2024లో. సో ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ ఉండబోతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన తెలంగాణలో. సో మనకి ఇంతకుముందు టీఎస్పిఎస్సి ఉండే, దాన్ని కూడా చేంజ్ చేసి టీజీపీఎస్సి చేసేసారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు నోటిఫికేషన్స్లో, ఇంకొంచెం పోస్టులు నేమ్స్ కూడా చేంజ్ చేశారు. సో ఇంకా ప్రయారిటీస్ అని, రిజర్వేషన్స్ కానీ కొన్ని చేంజెస్ ఉండొచ్చు, మైనర్ చేంజెస్. సో ఎట్లా ఉండబోతుంది జాబ్ క్యాలెండర్, మనం ఫస్ట్ ఇన్ డీటెయిల్గా వెళ్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు పడవచ్చు అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు పడవచ్చు ఫ్రెండ్స్. సో దెర్ ఈస్ అప్డేట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్, దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఆ జాబ్ క్యాలెండర్ దానికోసం వర్క్ చేస్తున్నారు. లైక్ గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం అప్రూవల్స్ వచ్చేట్టున్నాయి. వన్స్ వీ గెట్ ఆల్ ది అప్రూవల్స్ ఫ్రమ్ గవర్నమెంట్, వీఆర్ ఆల్ గుడ్ టు గో. లైక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వబోతుంది. సో జాబ్ క్యాలెండర్ వల్ల మనకి ఏమేమి అప్డేట్స్ వస్తాయంటే జాబ్ క్యాలెండర్లో ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. లైక్ ఏ నోటిఫికేషన్లు ఎన్ని పోస్ట్ పడబోతున్నాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, మెయిన్స్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, స్టార్ట్ టు ఎండ్ అంటే నోటిఫికేషన్ స్టార్ట్ ఎప్పుడు అవ్వబోతుంది, ఎండ్ ఎప్పుడు అవ్వబోతుంది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట జాబ్ క్యాలెండర్లో. అండ్ వాట్ ఆల్ నోటిఫికేషన్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ జాబ్ క్యాలెండర్ ఇన్ దిస్ ఇయర్ అంటే మనము టెట్, లైక్ టీజీ టెట్, తెలంగాణ టెట్ ఎగ్జామ్స్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్వి, ఇంకా ఇలాంటి పోస్ట్ అయితే ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం గ్రూప్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 1, 2, 3, 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని విఆర్ఎస్ ఇట్లాంటి పోస్టులు రిప్లేస్ చేశారనమాట. వాటి నేమ్స్ చేంజ్ అవ్వబోతున్నాయి, ఇంకొంచెం పోస్టులు కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. దాంట్లో కొన్ని స్లైడ్ చేంజెస్ చూడబోతున్నాం మనం ఈ ఇయర్ జాబ్ నోటిఫికేషన్లో. సో వన్స్ వీ గెట్ జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ అనేది మనకు రిలీజ్ అయిందనుకో అంటే ఇంకా మనకి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు నోటిఫికేషన్ ఎండ్ అవబోతుంది అని చెప్పేసి. సో గెట్ రెడీ గైస్, అంటే ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ ఇంటూ పిక్చర్ అనమాట. మనం ఇంకా పిక్చర్లోకి ఎంటర్ అవబోతున్నాము. లాస్ట్ నోటిఫికేషన్ లాగా ఈసారి స్లైడ్ మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్తోని జాబ్స్ పొడగొట్టుకోకండి. లాస్ట్ టైం ఏం మిస్ అయింది మన దగ్గర అది ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. వర్క్ ఆన్ దాట్. లైక్ స్పీక్ యువర్ సెల్ఫ్, లైక్ నువ్వు లాస్ట్ నోటిఫికేషన్ ఏం మిస్టేక్ చేసి నీకు జాబ్ పోయిందో అది నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకో. సో యూ విల్ ఫైండ్ ద ఆన్సర్. దాని మీద వర్క్ చేయి. ఈ నోటిఫికేషన్ పక్క జాబ్ కొడదాం అందరం. అండ్ కమింగ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, సో చెప్పాలంటే లాస్ట్ టైం మనకి అందరికీ ఎక్కువ వరీ చేసిన విషయం Geo46. ఎవ్రీవన్ నోస్ దాట్. సో ఈ నోటిఫికేషన్లో చేంజెస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ Geo46 బికాస్ మనకు అందరికీ తెలిసిందే అనమాట. లైక్ స్టూడెంట్స్ అనుకుంటే ఒక చైర్ మీద ఉన్న పొజిషన్ అంటే లైక్ సీఎం పొజిషన్నే కదిలించేశారు. వీ ఆల్ నో వాట్ హ్యాపెన్ బిహైండ్ దట్. అంటే మనకి తెలిసిందే Geo46లో మనకి న్యాయం జరగలేదు, ఈ TSLPRBలో మనకి న్యాయం జరగలేదు. పేపర్ లీక్ ఇవన్నీ అవ్వడం వల్ల గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కానీ, TSLPRB ఆస్పిరెంట్స్ కానీ వీళ్ళు అనుకోవడం వల్లనే చైర్ కదిలింది. టు బి ఆనెస్ట్ ఇది పిక్చర్లోకి వచ్చింది. అంటే లైక్ ఇదైతే ఫ్యాక్ట్ అందరికి తెలుసు. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా క్లారిటీ ఉందన్నమాట, క్లియర్ పిక్చర్ దీని మీద. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే డోంట్ వర్క్ ఆన్ థింగ్స్, లైక్ ఏం చేయకపోతే ఏమవుతుందో వాళ్ళకైతే క్లియర్ పిక్చర్ ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ చూపించారు పాస్ట్లో. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు కూడా అలాంటి మనకి ఫేవర్స్ జరగకపోతే, అంటే ఎగ్జాక్ట్ జస్టిస్ జరగకపోతే మాత్రం అది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దే విల్ వర్క్ ఆన్ దట్ ఫర్ షూర్. సో Geo46లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి నోటిఫికేషన్లో మళ్ళీ మెన్షన్ చేస్తే మాత్రం చేంజెస్ అయ్యే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకున్నాం. నేను day 1 నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పాను Geo46 ఈ నోటిఫికేషన్లో తీసే ఛాన్స్ లేదు బ్రదర్స్ అని చెప్పేసి. మన వాళ్ళు చాలా మంది వినలేదు, నెగిటివ్ కూడా కామెంట్స్ పెట్టారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ హ్యాపెన్ వీ ఆల్ నో. ఒక్కసారి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తే ఫ్రెండ్స్ చేంజెస్ అయ్యే ఛాన్స్ లేదు. సో బిఫోర్ దాట్ వీ డోంట్ నో, గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ దాట్. మేబీ Geo46 చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది నష్టపోయారు Geo46 వల్ల. వీ ఆల్ నో అసలుకి నోటిఫికేషన్కి అర్హత లేని వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చేసాయి. అంటే ఎట్లా అంటే హాఫ్ మార్క్స్ అంటే మనకి వచ్చిన ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా డిస్ట్రిక్ట్ పేర్లు తీయడం ఎందుకు కానీ 50s 60s వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్లో జాబ్ రావడం ఏందో, మళ్ళీ 100, 120, 125, 130 వచ్చిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్లో మినిమం లాస్ట్ పోస్ట్ ఏమంటారు ఇది మన TSSP కూడా రాలేదన్నమాట. సో వీ నెవర్ నో. ఈసారి ఏమంటారు చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మేబీ ఈవెంట్స్లో కూడా చేంజెస్ జరగవచ్చు. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ప్రిపరేషన్కి వస్తే మాత్రం ఫ్రెండ్స్ వీ షుడ్ స్టార్ట్, అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అనమాట. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ వరకు పక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా కమింగ్ టు మెయిన్ పిక్చర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ది కాబట్టి వీళ్ళు రిలీజ్ చేసేది. సో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఉంటారు అనమాట. ఏది రిలీజ్ చేసినా ఏ మిస్టేక్ చేయకుండా చూస్తారు. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ చేస్తే ఆపోజిషన్స్ మనకు తెలిసిందే, పార్టీస్ ఎట్లా దాని పాయింట్ అవుట్ చేయాలని చూస్తారు. కాబట్టి వీళ్ళు ఇంకా ప్రొయాక్టివ్ ఉండొచ్చు మేబీ ఈ నోటిఫికేషన్ మీద.
సో మిస్టేక్స్ అయితే జరగకపోవచ్చు. వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఆర్ ఫేవర్ ఇన్ ద సెన్స్ జస్టిఫికేషన్, ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. అందరికీ న్యాయపద్ధతిగా న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడికి జాబ్ రావాలని చెప్పి ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అర్హత ఉన్నవాడే జాబ్ కొట్టాలి, అదే మన మెయిన్ గోల్. ఎండ్ ఆఫ్ ది డే మన టార్గెట్ అదే. సో ఈసారి నీకు అర్హత ఉంది, లాస్ట్ టైం జాబ్ రాకపోయి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం నోటిఫికేషన్ మనదే ఫ్రెండ్స్, పక్కా చెప్తున్నాను. నోటిఫికేషన్ పడంగానే మెంటలీ ఫిక్స్ అయిపోండి, ఒక జాబ్ మనకు పక్కనే పెట్టేసి ఉండాలి గవర్నమెంట్, ఒక జాబ్ మనదే అంతే. అట్లా ప్రిపేర్ అవ్వండి మెంటల్గా. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఈసారి నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టచ్లో ఉందాం ఫ్రెండ్స్. ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా డ్రాప్ ఏ కామెంట్, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఇన్ కేస్ రెస్పాండ్ అవ్వకపోయినా మన యూట్యూబ్ ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్, ఈ ఛానల్కి సపరేట్గా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో పర్సనల్గా పింక్ చేయండి. ఇన్ కేస్ పెద్ద డౌట్ అయితే మాత్రం ఈవెన్ యూ కెన్ కాల్ మీ. అవైలబుల్ లేకపోయినా నేను కాల్ బ్యాక్ పక్కా ఇస్తాను మీకోసం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. అండ్ వన్ మోర్ థింగ్ టు డిస్కస్. సో ఇంకా ఈసారి మెయిన్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం మనకి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల లాస్ట్ 3 years నుంచి రిక్రూట్మెంట్లో కొంచెం నెంబర్స్ తక్కువ చూసాము. ఈసారి లాస్ట్ 3 years నుంచి రిటైర్ అవ్వని వాళ్ళందరూ ఇయర్ రిటైర్ అవ్వబోతున్నారు. సో ఇంకా లాస్ట్ రిక్రూట్మెంట్ మిగిలిపోయిన పోస్ట్, ఎల్ఆర్ పోస్ట్ కానీ ఇవన్నీ చూసుకుని ఇంకా రిటైర్మెంట్ అయిన పోస్ట్ మిగిలితే, సో ఈసారి నోటిఫికేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, పోస్టులు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అసలు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, 2 months ముందే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ప్లాన్ ఉండేది. మనకి మొన్న నార్మల్గా ఒక గాసిప్ కూడా బయటకు వచ్చింది. గాసిప్ ఇన్ ద సెన్స్ ఒక ఫ్యాక్ట్ బయటకు వచ్చింది, హోంగార్డ్ నోటిఫికేషన్స్కి రెడీ అవుతున్నారని చెప్పేసి. అట్లనే మిగతా వాటి కూడా అవుతున్నారు, కానీ క్లియర్ పిక్చర్ ఇంకా బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకసారి ఇఫ్ దే ఆర్ ఆల్ గుడ్ టు గో అంటే జాబ్ క్యాలెండర్ ఫిక్స్ అయితే మాత్రం అన్ని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో హోంగార్డ్ కూడా నోటిఫికేషన్ పడే ఛాన్స్ ఉంది. 2 months ముందే ప్రయరే అసలుకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేది. కాకపోతే మన లోక్సభ మనకి ఎలక్షన్స్ మన అయ్యాయి కదా, దీనివల్ల హోల్డ్లో పెట్టేశారు. ఇప్పుడు ఆల్ గుడ్ టు గో మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు దీని మీద. ఇయర్ ఎండింగ్ లోపల అయితే మనము పక్కా జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నోటిఫికేషన్ డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అప్డేట్. ఇంకా మనకి అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అందరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచే వర్క్ చేయండి. ఏది 1 day అవ్వదు. మనం Day 1 నుంచే ప్లాన్ ప్రాపర్గా చేస్తే మనకి Day 100 వచ్చే వరకు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. Day 100 రోజు నువ్వు Day 1 లాగా స్టార్ట్ చేస్తే మాత్రం నథింగ్ వర్క్స్ ఫర్ యూ. మళ్ళీ లాస్ట్లో ఫెయిల్యూర్ చూసి మళ్ళీ డిప్రెస్ అయిపోవాల్సి వస్తుంది. ఛాన్సెస్ మిస్ అయిన తర్వాత బాధపడడం కంటే ఛాన్స్ చేతున్నప్పుడు పోరాడడం బెటర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గివ్ యువర్ బెస్ట్. ఈ నోటిఫికేషన్ ఎట్లా జాబ్ కొడదాం, కొట్టినాక అందరం కలుద్దాం. ఓకే, ఏ చిన్న డౌట్ ఉన్నా యూ కెన్ పింగ్ మీ ఎట్ ఎనీ టైమ్. సైనింగ్ ఆఫ్, బాయ్.